అంటే నారా భువనేశ్వరి గారితో అమ్మగారితో నేను వర్క్ చేశాను కదా. ఆమెతో ఆపర్చునిటీ చాలా తక్కువ మందికి ఇచ్చారు. యువగలంలో పనిచేసిన వాళ్ళకి అక్కడ మేము దాదాపు కోఆర్డినేటర్స్ ఒక 25 మంది పైన పనిచేస్తే ఆమెతో మేడంతో పనిచేసేది ఒక 5 మందినే పంపించారు. అందులో నాకు ఆపర్చునిటీ రావడం అది కూడా కిలా రాజేష్ గారే పంపించారు మేడం దగ్గరికి. సేమ్ రూట్ మ్యాప్ కోఆర్డినేటర్గా పంపించారు. ముందు చాలా భయపడ్డాం. మేడం గారు ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు, ఎప్పుడు ప్రజల మధ్యకి రాలేదు. సో ఆమెను చాలా జాగ్రత్తగా ఎట్లా ఆమెతో ట్రావెల్ చేయాలి అని చెప్పి చాలా జాగ్రత్త మాకు కూడా చెప్పి పంపించారు. సో కానీ మేము ఆమెతో ట్రావెల్ చేసినాక చూస్తే నిజంగా ఆమె ఎన్టీ రామారావు గారి బిడ్డే అంటే అర్థమవుతుంది చూస్తే. సో నిజంగా ఆమె ఒక ప్రత్యక్ష దైవం లాగానే, ఆమె ప్రత్యక్ష దేవతలాగా అనిపిస్తుంది నాకు. అంటే ఎంత గ్రౌండ్ టు ఎర్త్ అంటే ఆమె ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారి కూతుర్ని, ఒక ముఖ్యమంత్రి గారి శ్రీమతిని అని చెప్పి ఎక్కడా కనిపించదు ఆమెలో. ఎక్కడ చాలా సామాన్య మహిళలాగే ఉంటుంది. ఎవరు బాధపడ్డా కూడా ఆమెలో నేను చూశాను, గమనించాను. ప్రతి ఒక్కరు పేదలు ఎవరేం కలిసినా అడిగినా ప్రతి ఒక్కరికి కూడా ఏదో న్యాయం చేయాలి, వాళ్ళకి ఏదో సాయం చేయాలి, ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎలాగైతే సేవలు అందిస్తుందో చేయాలనేది ఆ తప్పన కూడా ఆమెలో చూసా. మేము కూడా టీం మెంబర్స్ మేమందరం ఆమెతో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరినీ చాలా చక్కగా వాళ్ళ బిడ్డర్లాగా చూసుకునేది. ఎందుకంటే ఒక ఉదాహరణ, ఒకరోజు మాకు ఫుడ్ లేట్ అయింది. మేడం చాలా సీరియస్ అయ్యారు. అంటే యాత్ర ఏదైనా పర్లేదు, సమయానికి పనిచేసే పిల్లలకి అందరికీ సమయానికి ఫుడ్ ఉండాలి అనేది చాలా సీరియస్గా వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చింది. సో అంత అంటే ప్రతిదీ పట్టించుకుంటుంది మేడం. సో అంత మంచి మనసు ఆమె. సో నేను వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే మేము నమ్ముతామో మా కుటుంబం అంతా కూడా నేను నారా భువనేశ్వరమ్మ గారిని, నారా లోకేష్ గారిని కూడా అంతగా, అంటే మేము ఇందాక చెప్పినట్టు నేను అంత అభిమానం ఇస్తాను, ఆరాధిస్తాను. కాబట్టి ఆ కుటుంబం వారిద్దరూ కూడా భువనేశ్వరమ్మ గారిని, నారా లోకేష్ గారిని నాకు ఖచ్చితంగా నాకు ఏదో ఒక అవకాశం కల్పిస్తారు, న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నా. వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకున్న అవగాహనతో ఖచ్చితంగా నాకు ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను నెరవేర్స్తానని. మీరు కిలా రాజేష్ గారి గురించి ప్రస్తావించారు. కిలా రాజేష్ గారి పాత్ర రూట్ మ్యాప్ కోఆర్డినేటర్లందరికీ లీడ్ చేసినటువంటి కిలా రాజేష్ గారు. అంటే కిలా రాజేష్ గారు ఏంటంత కీ రోల్, ఏం పోషించారు అని అంటే ఏం చెప్పుకోవచ్చు ఆయన గురించి? అంటే ఈరోజు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత సో మనం ఆయన పరిపాలన కానీ, ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఆయన దగ్గర ఉన్న నాయకులు వాళ్ళ ప్రవర్తన, ఈ వ్యవస్థలను ఏ విధంగా భ్రష్టు పట్టించారో, వాళ్ళ ఇష్టారాజ్యంగా రాష్ట్రాన్ని ఒక రాజారెడ్డి రాజ్యాంగాన్ని రూపొందించుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అరాచక ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటి ఒక పెద్ద టాస్క్, అంటే ఒక పాదయాత్ర, అంటే ప్రజల్లోకి వెళ్ళి ఈ విధంగా నడచాలా అని అంటే అసలు చాలామందికి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో ఇందాక చెప్పినట్టు అనుకునే పరిస్థితుల్లో సో నారా లోకేష్ గారికి ఆయన ఒక చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తిగా, ఒక నమ్మిన వ్యక్తిగా ఆయన ఒక బాధ్యత, అంటే మొత్తం ఎంటైర్ ఈ యువగలం పాదయాత్రని నడిపించాలనే ఈ ఒక వ్యవస్థ నడిపించాలంటే ఆయనకు కూడా అంత మామూలు విషయం కాదు. ఇది మేము దగ్గరగా చూసాం. కిలా రాజేష్ గారు ఈరోజు అంటే మేము ఎంతమంది అయితే వర్క్ చేస్తున్నాం అక్కడ, రూట్ మ్యాపే కదా ఆయన మొత్తం ఎంటైర్. ఇప్పుడు ఫుడ్డు, అదేవిధంగా ఏదైతే ఈ ముఖాముఖిలు జరుగుతాయో వాటికి సంబంధించి మీడియా వ్యవస్థ, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, ఇలాంటి 14 రకాల వ్యవస్థలు ఈ యువగలంలో పనిచేసేటివి. 14 వ్యవస్థలకు 28 మంది కోఆర్డినేటర్లు ఉండేవాళ్ళు. అదేవిధంగా మొత్తం అన్ని వ్యవస్థల కింద ఉండే వ్యక్తులు కానీ, ఈ సెటప్ కానీ, నైట్ క్యాంపులు కానీ, మీటింగ్స్ కానీ, వీటన్నిటికీ వ్యవస్థ దాదాపు 500 మంది ఒక డే వర్క్ చేసేవాళ్ళు. ఒక యాత్ర ఒక రోజు జరగాల అంటే దాని వెనక 500-600 మంది శ్రమ ఉండేది. సో ఈ 500-600 మందిని ఈయన కోఆర్డినేట్ చేసేవాడు. సో ఉదయం ఆయన, అంటే నాకు తెలిసి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆయన మొత్తం ఈ స్ట్రెస్ అంతా కిలా రాజేష్ గారి పైనే ఉంటుంది. ప్రతి ఒక్కరి టాస్క్ సక్సెస్ కావాలంటే సో ఆయన పాత్ర చాలా కీలకం. సో అంటే ఇంతమందిని లీడ్ చేసే వ్యక్తి అంటే ఒకవేళ ఇంతమంది పడుకున్నా కానీ ఆయన లేచే ఉండాలేమో కదా. తప్పకుండా. సో అంటే ఇంతమందికి ఆయన ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో ఆయన ముందే దాన్ని పరిశీలించాలా, దాన్ని ఓకే చేయాలా. సో దాన్ని మళ్ళా సక్రమంగా ఎలా దాన్ని సక్సెస్ చేస్తారో అప్పుడు దాకా ఆయనకు టెన్షనే. కానీ నేను చూశాను కొన్ని చోట్ల పాదయాత్రలో కవరేజ్ కోసం నేను కూడా పాల్గొన్నప్పుడు
ఆయన కూడా నడుస్తూనే ఇవన్నీ చేస్తున్నారు. అవునండి. ఎక్కడో కూర్చోనో ఎక్కడ లేకపోతే కారు వ్యాన్ లో van లో కూర్చోనో లేకపోతే బస్సులో కూర్చోనో కారులో కూర్చొని కాదు, ఆయన కూడా నడుస్తూనే యాత్ర మొదలైనప్పటి నుంచి యాత్ర ముగింపు వరకు ఆయన నడుస్తూనే ఉండేవాడు. అంటే ఏదైతే లైవ్ వ్యాన్ ఉంటుందో దాని వెనకనే ఉండేవాడు. కరెక్ట్. లైవ్ వ్యాన్ వెనకనే మేము కూడా ఎప్పుడన్నా రెస్ట్ తీసుకుంటాం, పెద్దగా ఫోకస్ అయ్యేవాడు కాదు, ఎక్కడ ఫోకస్ అయ్యేవాళ్ళు కాదు. సో ఆయనకు పని ఆయన కూడా పని రాక్షసుడండి. అందుకే నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళందరికి కూడా ఎందుకు దగ్గరయ్యాడు అంటే ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే ఇచ్చిన బాధ్యతని సక్సెస్ఫుల్ గా ఎవరైతే చేస్తారో వాళ్ళని ఆ కుటుంబం ఆదరిస్తుంది. సో ఆయన పని రాక్షసుడు కాబట్టే ఆయన వాళ్ళకు దగ్గరగా ఉన్నాడు. రైట్. ఇంత మ్యాండేట్ తెలుగుదేశం పార్టీకి లేదా కూటమి ప్రభుత్వం రావడానికి ఏది ప్రధాన కారణం అని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్